1980వ దశకం భారత రాజకీయాల్లో ఒకే పార్టీ ఆధిపత్యం కొనసాగుతున్న కాలం. భారతదేశం వంటి వైవిధ్య భరితమైన దేశం యొక్క ఆకాంక్షలను నెరవేర్చగల ఒక కొత్త ఆలోచన, ఒక కొత్త ప్రత్యామ్నాయం అవసరమని దేశం భావిస్తున్న తరుణం అది. అటువంటి సమయంలో స్వర్గీయ శ్రీ అటల్ బిహారీ వాజపేయి గారు ముందుకొచ్చారు. ఆయన ఒక కవి హృదయం కలిగిన నాయకుడు, గొప్ప వక్త మరియు అచంచలమైన దేశభక్తుడు. 1980లో ఆయన భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులయ్యారు. తన దూరదృష్టి గల ఆలోచనలతో, ప్రభావవంతమైన ప్రసంగాలతో ఆయన పార్టీలో సరికొత్త శక్తిని నింపారు. 1980 నుండి 1986 వరకు వాజపేయి గారి నాయకత్వంలో బీజేపీ కేవలం ఏర్పడటమే కాకుండా ఒక బలమైన పునాదిని కూడా నిర్మించుకుంది. ఆయన పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి ఏకాత్మ మానవవాదం సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్లారు. ఇందులో సాంస్కృతిక జాతీయవాదం, స్వయం సమృద్ధ ఆర్థిక వ్యవస్థ మరియు సబ్కా సాత్ సబ్కా వికాస్ వంటి ఆలోచనలు ఇమిడి ఉన్నాయి. 1984 లోక్సభ ఎన్నికల్లో పార్టీకి కేవలం 2 సీట్లు మాత్రమే రావడం ఒక పెద్ద దెబ్బ. అయినప్పటికీ వాజపేయి గారు వెనకడుగు వేయలేదు. ఆయన పార్టీలో ఐక్యతను, క్రమశిక్షణను నెలకొల్పారు. క్షేత్రస్థాయిలో కార్యకర్తలను ఉత్తేజపరిచారు మరియు ప్రాంతీయ పార్టీలతో పొత్తులు పెట్టుకుంటూ బీజేపీ పరిధిని దేశవ్యాప్తంగా విస్తరించారు. 1986లో ఆయన పార్టీ అధ్యక్ష బాధ్యతలను అప్పగించే సమయానికి బీజేపీ ఒక యువ సంస్థత స్థాయి నుండి ఎదిగి ఒక బలమైన మరియు నమ్మకమైన ప్రతిపక్షంగా అవతరించింది. పార్టీ సభ్యత్వం పెరిగింది. ఆయన ప్రసంగాలు ఒక తరాన్ని మొత్తం ప్రేరేపించాయి మరియు బీజేపీని దేశం యొక్క ఆశకు చిహ్నంగా నిలబెట్టాయి. నేడు బీజేపీ దేశంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా ఉందంటే దానికి పునాది అటల్ బిహారీ వాజపేయి గారి అలుపెరగని కృషి మరియు బలమైన సిద్ధాంతాలే. నిజమైన నాయకత్వం కేవలం పార్టీని మాత్రమే కాదు, దేశాన్ని నిర్మిస్తుందని ఆయన వారసత్వం మనకు నేర్పుతుంది.